సమయంలో దేవుని గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో నీవు సహనము కలిగి. 2వ వచనం. అది మనము గత ఆదివారము ఎఫెసీయుల యొక్క విశ్వాసమును గురించి మనం నేర్చుకున్నాం. వారి విశ్వాసము క్రియలతో కూడినటువంటి విశ్వాసం. కాబట్టి ఈ సంఘము క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగిన సంఘం. ఈరోజు మనము వారి క్రియలేమిటో కూడా గత ఆదివారము మనం జ్ఞాపకం చేసుకున్నాం. దుష్టులను వారు సహింపలేరు. దుష్టులైనటువంటి దొంగ అపోస్తలులను వారు ఏమాత్రము కూడా సహింపలేరు. దొంగ అపోస్తలులను వారు పరీక్షించి దొంగ అపోస్తలులు అని కనుగొన్నారు. పరీక్షించినటువంటి సంఘం అని మనం గత ఆదివారము నేర్చుకున్నాం. బెరయా క్రైస్తవులు ప్రతి దినము కూడా వారి దగ్గర ఉన్నటువంటి దేవుని మాటలను పరిశోధించారు అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ మనం కూడా ఈ ఎఫెసీయులు ఏ విధంగా పరీక్షించారో మనం కూడా మన విశ్వాస జీవితంలో మన దగ్గర ఉన్నటువంటి దేవుని మాటలని పరీక్షించవలసినటువంటి అవసరత కలిగినటువంటి వారు. చదివితేనే పరీక్షించగలం, అప్పుడప్పుడు చదవడం కాదు. బెరయాలో ఉన్నటువంటి వారు అప్పుడప్పుడు పరిశోధించలేదు, ప్రతి దినము కూడా పరిశోధించారు. కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చిన మన భాషలో ఇచ్చినటువంటి ఆయన మాటలని ప్రతి దినము కూడా పరిశోధించవలసినటువంటి వారమై ఉంచుకున్నాం. ఈరోజు 2వ విషయాన్ని ఈ సంఘము గురించి నేర్చుకుందాం. 3వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. యేసుక్రీస్తు వారికి తెలుసు. ఏం తెలుసు ఆయనకి?
ఈ సంఘము సహనము కలిగిన సంఘము అని తెలుసు. ఆయన నామము నిమిత్తము భారము భరించిన సంఘము అని తెలుసు. భారము భరించడములో అలసిపోని సంఘము అని తెలుసు. మనం చదువుకున్న 2వ వచనములో నీ కష్టమును నేను ఎరుగుదును. కష్టం మరొక సమాన అర్థం ఇచ్చే మాట ప్రయాస. కష్టపడినటువంటి సంఘం, ప్రయాసపడినటువంటి సంఘం. రెండవ వచనంలో మూడవ ప్రాముఖ్యమైనటువంటి మాట, నీ సహనమును నే నెరుగుదును. సహనము కలిగినటువంటి ఆ సంఘం, ఆ సంఘము సహనము కలిగినది అని యేసుక్రీస్తు వారు ఎరుగుదురు. వీరి యొక్క సహనము లేక ఓర్పు దేనిని తెలియజేస్తుంది అంటే నిరీక్షణని తెలియజేస్తూ ఉంటుంది. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాశాడు. చదవమా. మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, చాలండి, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. తెస్సలోనికా సంఘం కూడా క్రియలు కలిగినటువంటి విశ్వాసముతో కూడిన సంఘం. అదేవిధంగా ఓర్పుతో కూడిన నిరీక్షణ కలిగిన సంఘం. ఆ సంఘములాగానే ఈ ఎఫెసు సంఘము కూడా సహనం లేక ఓర్పు కలిగినటువంటి సంఘం. కాబట్టి వీరి యొక్క సహనం మనకు ఏం తెలియజేస్తుంది అంటే వీరు కలిగి ఉన్న నిరీక్షణని తెలియజేస్తుంది. ఏమిటి ఈ సంఘము కలిగి ఉన్నటువంటి నిరీక్షణ? ఏమిటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 మరియు 12 వచనాలను మనం చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఏమిటి ఈ సంఘము కలిగి ఉన్నటువంటి నిరీక్షణ అంటే దేవుడు యేసుక్రీస్తు వారిని రెండవసారి పంపిస్తాడు. ఆయనని మనము ఆకాశమండలమున ఎదుర్కొంటాం. ఆయన మనల్ని పరలోకానికి తీసుకొని వెళతాడు. ఆ పరలోకములో ఫలము ఉంటుంది. ఈ భూమి మీద చేసిన పనులను బట్టి ఫలము ఉంటుంది అనేదే ఈ సంఘానికి ఉన్నటువంటి నిరీక్షణ. భూమి మీద నిందించబడినా, హింసించబడినా, దూషించబడినా, అబద్ధముగా చెడ్డమాటలెల్లా వారి ఎడల పలకబడినా, వీరు పరలోకం పోయిన తర్వాత పరలోకములో ఫలము ఉంటుంది
అనే నిరీక్షణ కలిగినటువంటి వారు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక ఉందము, మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంట కోతుము. ఏమిటి వీరి నిరీక్షణ అంటే, ఈ భూమి మీద దేవుని కొరకు చేసే ప్రతి పనికి తగిన కాలములో అంటే పరలోకములో పంటను కోస్తాము అనేది నిరీక్షణ. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనతో కూడా ఏలుదుము అనేది నిరీక్షణ. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యేసుక్రీస్తు వారి గురించి రచయిత రాస్తా ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, యేసుక్రీస్తు ఎదుట ఏం ఉంచబడిందంట? ఆనందము ఉంచబడింది. ఆయన సిలువను సహిస్తే దేవుడు ఆయనను అధికంగా హెచ్చించువాడై ఉన్నాడు. 3 లోకాలలో హెచ్చించువాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటాడు ఆయన సిలువను సహిస్తే. యేసుక్రీస్తు ఎదుట ఉన్నటువంటి ఆనందం అది నిరీక్షణ. ఆ నిరీక్షణను బట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారట? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి నిరీక్షణను మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీలో నిరీక్షణ కలిగినటువంటి వారు, ఆ నిరీక్షణ ఏం చేసింది అంటే వీరికి ఓర్పునిచ్చింది, ఓపికనిచ్చింది, ఓరిమినిచ్చింది, సహించుకునే శక్తినిచ్చింది. వారి ఓర్పు ఎలా కనిపిస్తుంది మనకి? యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథములోనే ఆ 2వ అధ్యాయం 3వ వచనంలో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి, వారి సహనము ఎందులో కనబడుతుంది అంటే వారు భరించిన భారములో కనిపిస్తుంది. యేసు నామము నిమిత్తము వారు భరించిన భారములో కనిపిస్తుంది. వీరు 1వ శతాబ్దంలో జీవించారు. రోమీయులు పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో జీవించారు. ఆ రోమీయుల పరిపాలనలో దేవుని పిల్లలు హింసించబడ్డారు, దూషించబడ్డారు, అబద్ధముగా వీరి ఎడల చెడ్డ మాటల పలకబడ్డాయి. అలాగే జీవించారు. ఇందాక మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని బహుజనులతో శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారో అప్పుడు మీరేం చేయాలి? మీరు ధన్యులు, తర్వాత మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుందన్నాడు. నా నామము నిమిత్తం అన్నాడు. యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద కూర్చొని తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భములో
ఆయన వారితో చెప్పిన మాటలు ఏంటంటే 24వ మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒలీవల కొండ మీద కాదు, 24వ అధ్యాయంలో ఒలీవల కొండ మీద. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల ఎద్దకి 12 మంది అపోస్తలులను పంపిస్తూ 10వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏమని చెప్పాడో చదువుకుందాం. ఇదిగో మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అని చెప్పి తర్వాత ఏమన్నాడు? అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. మీరు ద్వేషింపబడతారు, అయితే సహించిన వాడే, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడ ఎఫెసీ సంఘము భారము, యేసు నామము నిమిత్తము భారము భరించినటువంటి సంఘం. ఈ భారము భరించడములో అలసిపోనటువంటి సంఘం. గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంది 6వ అధ్యాయంలో, మేలు చేయుటలో విసుకవద్దు, అలసిపోవద్దు అని పౌలు గారు రాశారు. కాబట్టి ఈ సంఘము యేసు నామము నిమిత్తము భారము భరించి, ఆ భారము భరించడములో అలసిపోకుండా ఉండినటువంటి సంఘం. కాబట్టి ఈ సంఘము ఓర్పుతో కూడినటువంటి నిరీక్షణ కలిగిన సంఘం. ఈ సంఘము నిరీక్షణ కలిగినది కనుకనే ఆ నిరీక్షణ వీరికి సహించుకునే, భారము భరించే, అలసిపోనటువంటి శక్తిని ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సంఘము గురించి రెండవది ఓర్పుతో కూడిన నిరీక్షణ కలిగిన సంఘం. మొదటిది క్రియలతో కూడిన విశ్వాసం కలిగిన సంఘం. రెండవది ఓర్పుతో కూడిన నిరీక్షణ కలిగిన సంఘం. 4వ వచనాన్ని మనము చదువుకుందాం. 4వ వచనాన్ని చదువుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. పై 2వ వచనంలో 3వ వచనంలో యేసుక్రీస్తు వారు సంఘాన్ని మెచ్చుకున్నాడు. సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు అని మెచ్చుకున్నాడు. మెచ్చుకోవడం మాత్రమే కాదు, ఈ సంఘం మీద ఒక తప్పును కూడా మోపాడు. ఏమిటి ఆ తప్పు అంటే వారి ప్రేమ గురించి. పైన 2వ వచనంలో నీ కష్టము అనే మాటని మనం చూస్తాం. నేను ఇంతవరకే చెప్పాను, కష్టము అన్నా ప్రయాస అన్నా ఒకటే. వారి కష్టం లేక వారి ప్రయాస వారి యొక్క ప్రేమను తెలియజేస్తుంది. వారు దేవుని పట్ల, అదే విధంగా తోటి విశ్వాసుల పట్ల వారు కలిగి ఉన్నటువంటి ప్రేమని తెలియజేస్తూ ఉంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి విశ్వాసమును గూర్చియో పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియో నేను వినినప్పటి నుండి. విశ్వాసము అనే మాట దగ్గర 4 అనే సంఖ్య ఉంటుంది. ఆ 4 అనే సంఖ్యను మనం క్రింద చూసినట్లయితే ప్రేమ అని మనకి అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి అక్కడ విశ్వాసం అనగా ప్రేమ అని అర్థం. ఎవరి ఎడల వీరు ప్రేమ కలిగిన వారట?
పరిశుద్ధులందరి ఎడల వీరు ప్రేమ కలిగినటువంటి వారట. ఈ సంఘము దేవుని ఎడల, అదే విధంగా తోటి విశ్వాసుల ఎడల ప్రేమ కలిగినటువంటి సంఘం. ప్రేమ కలిగిన సంఘము కనుకనే ఏం చేసింది అంటే ప్రయాసపడింది. ప్రేమ ఏం చేస్తుంది అంటే ప్రయాసపడేటట్లు చేస్తుంది. విశ్వాసము పని చేసేటట్లుగా చేస్తుంది. నిరీక్షణ సహించుకునేటట్లుగా చేస్తుంది. ప్రేమ ప్రయాసపడేటట్లుగా, కష్టపడేటట్లుగా, సేవ చేసేటట్లుగా చేస్తుంది. పాత నిబంధనలో యాకోబు గారిని మనం చూస్తాం. యాకోబు గారు రాహేలును ప్రేమించాడు కనుకనే మామకి సేవ చేశాడు. సంవత్సరాలు సేవ చేశాడు. అంటే ప్రేమ సేవ చేసేటట్లు చేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు? కుమారుణ్ణి పంపించాడు. ప్రేమ కుమారుణ్ణి పంపించేటట్లుగా చేసింది. యేసుక్రీస్తు వారు ప్రేమించాడు. ఆ ప్రేమ ఏం చేసిందంటే ప్రజల కొరకు ప్రాణం పెట్టినట్లుగా చేసింది. కాబట్టి ప్రేమ ప్రయాసపడేటట్లుగా, కష్టపడేటట్లుగా, దేవుని కొరకు ప్రయాసపడేటట్లుగా, అలాగే ఆయన పిల్లల కొరకు ప్రయాసపడేటట్లుగా చేస్తుంది. ఈ సంఘము ప్రేమ కలిగి ప్రయాసపడినటువంటి సంఘం. దేవుని కొరకు అదేవిధంగా పరిశుద్ధుల కొరకు ప్రయాసపడిన సంఘం. మొదట్లో వారు సువార్త విన్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్ముడు వారి హృదయంలో ప్రేమను కుమ్మరించిన తర్వాత ఆ యొక్క మొదటి ప్రేమని వారు కలిగి ఉన్నారు. ఆ మొదటి ప్రేమతో ప్రయాసపడ్డారు. ఆ మొదటి ప్రేమతో ప్రయాసపడడం అంటే పనులు చేశారు. దేవుని కొరకు పనులు చేశారు. అవిశ్వాసులకి సువార్త చెప్పడంలో వారు ఆ సువార్త చెప్పి ఆ క్రియలు చేశారు. అలాగే విశ్వాసుల జీవితాలలో కూడా అవసరమైన క్రియలు చేశారు. అది వారి యొక్క మొదటి ప్రేమ. యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసేసరికి ఈ సంఘము ప్రారంభమై 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు అయింది. నేను గత ఆదివారమే మీకు చెప్పాను. కనుక 40 సంవత్సరాల జీవిత కాలములో 40 సంవత్సరాల జీవిత కాలంలో వీరు విశ్వాసమును కలిగి ఉన్నారు. అలాగే ప్రేమను కూడా కలిగి ఉన్నారు. అలాగే నిరీక్షణను కూడా కలిగి ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ ప్రేమ విషయంలో మొదట్లో ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో ఆ ప్రేమను వాళ్ళు వదిలిపెట్టారు. ప్రేమను పూర్తిగా వదిలిపెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే పూర్తిగా వదిలిపెట్టలేదు. మనం అక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో నీ కష్టమును నేను ఎరుగుదును అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మనము కాబట్టి వారు కష్టపడుతూ ఉన్నటువంటి వారే, కానీ మొదట ఏ విధంగా కష్టపడ్డారో ఆ విధంగా యోహాను గారు వ్రాసే సమయానికి కష్టపడడం లేదు. ఆ విధంగా వారు వారి మొదటి ప్రేమను విడిచిపెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ సంఘము మీద ఒక తప్పును మోపుతూ ఉన్నట్లుగా యోహాను గారు వ్రాశారు. కాబట్టి ఈ సంఘము మొదటి ప్రేమను విడిచిపెట్టినటువంటి, మొదటి ప్రేమను వదిలిన సంఘము. మొదటి ప్రేమను వదిలినటువంటి సంఘానికి దేవుడు అవకాశం కూడా ఇచ్చాడు. మొదటి ప్రేమను కలిగి ఉండడానికి, మారు మనసు పొంద అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని పొందుకున్నటువంటి సంఘముగా మనం ఈ సంఘము నుంచి నేర్చుకోవాలి. మరొక ఉదాహరణ, మార్కు సువార్తని
మార్కు గారు రాశారు. మార్కు సువార్తని వ్రాయకమునుపుగా మార్కు జీవితాన్ని మనము చూసినట్లయితే మార్కు గారు పౌలుతో బర్నబాతో కలిసి సేవ నిమిత్తము వెళ్తాడు. అయితే కొన్ని కారణాల చేత బర్నబా పౌలులను విడిచిపెట్టి ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత పౌలు బర్నబాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు సేవలో పౌలు బర్నబా ఏమంటాడంటే, ఈ మార్కుని మన వెంట తీసుకొని వెళ్దాము అని చెప్తాడు. అప్పుడు పౌలు, వద్దు, ఈ మార్కు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇతడు పరిచర్యకి పనికిరాడు కనుక మార్కును మన వెంట తీసుకొని పోకూడదు అని పౌలు చెప్తాడు. అంటే ఆ పౌలు ఈ మాటలు మార్కు విషయమై చెప్పే సమయానికి మార్కు విషయమై పౌలుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ మార్కు ప్రయోజనకరమైన వాడు కాడు అనేది పౌలు యొక్క ఆలోచన. అయితే ఈ మార్కు తన జీవితంలో మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడిచ్చాడు. దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు మార్కు ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తిరిగి సేవలో ప్రయోజకుడు అయ్యాడు. పౌలు గారు ఏ పౌలైతే మార్కు వద్దు అన్నాడో అదే పౌలు తన పత్రికలో మార్కు గురించి ఏమని రాశాడంటే, మార్కును తీసుకొని రమ్ము, ఇప్పుడు అతడు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు. అంటే మార్కు జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే, ఒకప్పుడు ప్రయోజనకరమైన వాడు కాడు, కానీ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడు ప్రయోజనకరము కానివాడు ప్రయోజనకరమైన వాడుగా మార్పు చెందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా ఈ ఎఫెసీయులు మొదటి ప్రేమను విడిచిపెట్టారు కనుక మొదటి క్రియలు మొదట్లో వారు దేవుని కొరకు చేస్తున్న పనులని, అలాగే తోటి విశ్వాసుల కొరకు చేస్తున్నటువంటి పనులను వాళ్ళు వదిలిపెట్టడాన్ని ఎరిగినటువంటి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం ఇచ్చాడు? వారి మొదటి ప్రేమ విషయంలో వారి మనస్సును మార్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశము దేవుడిచ్చినప్పుడు ఈ సంఘము ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లుగా మనకి ఇక్కడ రాయబడలేదు అనుకోండి. ఏది ఏమైనా దేవుడు వారికి మారు మనసు పొందే ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఆ విధంగా అవకాశం పొందుకున్న సంఘము అని మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదే విధంగా 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా కూర్చోబెట్టుకోరండి బాబు, మీరేనా ఒకరు కూర్చోబెట్టుకోండి. లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, నీవు మారు మనసు పొందాలి. మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల అంటే మారు మనస్సు పొందకపోతే ఏం చేస్తాడంట? నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును అనగా సంఘమును దాని చోట నుండి తీసివేతును. హెచ్చరిక పొందుకున్నటువంటి సంఘము. ఆరవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే 6వ వచనాన్ని
మనము చదువుకున్నట్టయితే అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఎఫెసీ సంఘాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ప్రాముఖ్యముగా 3 విషయాలను మనం చూసాం. ఒకటి, క్రియలతో కూడిన విశ్వాసము కలిగినటువంటి సంఘం. రెండవది, ఓర్పుతో కూడిన నిరీక్షణ కలిగినటువంటి సంఘం. మూడవది, ప్రయాసతో కూడిన ప్రేమ కలిగినటువంటి సంఘము. మనం చదువుకున్నటువంటి 6వ వచనంలో నీ కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నికోలాయితుల గురించి మనం 6వ వచనంలో చదువుకుంటాం. అదే విధంగా 15వ వచనంలో కూడా చదువుకుంటాం. 15వ వచనం చూడండి. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. ఇక్కడ ఈ మాట అంటే వీరిని గురించి 2 సార్లు వ్రాయబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథములోనే పరిశుద్ధాత్ముడు యోహాను గారి ద్వారా వీరిని గురించి 2 సార్లు రాశాడు. ఏమిటి? ఈ నికోలాయితులను గురించి ఏమని రాశాడు? యోహాను గారు ఏమని రాశాడు అనగా, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. వీరి క్రియలేంటో యోహాను గారు రాయలేదు. అలాగే 15వ వచనంలో వీరి బోధ ఏమిటో కూడా యోహాను గారు రాయలేదు. అయితే ఇక్కడ బైబిలులో వ్రాయబడినది ఏమిటి అనగా, యేసుక్రీస్తు వారు కూడా నికోలాయితుల క్రియలను ద్వేషించుచు ఉన్నారట 6వ వచనంలో. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. యేసుక్రీస్తు వారు వీరి క్రియలను ద్వేషించాడు. యేసుక్రీస్తు వారు ద్వేషించాడు అంటే మనకేమర్థమవుతుంది? వీరి పనులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయని. దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి కనుకనే ద్వేషించాడు. ఒకవేళ అనుకూలంగా ఉండింటే మెచ్చుకునేవాడు. ఈ ఎఫెసు సంఘములో ఎఫెసు సంఘస్థుల వారి క్రియలను మెచ్చుకున్నాడు, వారి కష్టాన్ని మెచ్చుకున్నాడు, వారి సహనాన్ని మెచ్చుకున్నాడు. కాబట్టి వీరి క్రియలు దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నట్లయితే దేవుడు యేసుక్రీస్తు వారు వీరిని కూడా మెచ్చుకునేవాడు. కానీ మెచ్చుకోకుండా ద్వేషించాడు అంటే వీరి క్రియలు దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారు ద్వేషించినటువంటి విధముగానే ఈ ఎఫెసీ సంఘము కూడా నికోలాయితుల క్రియలను ద్వేషించింది. అంటే ఇలాగా నికోలాయితుల క్రియలను ద్వేషించడంలో యేసుక్రీస్తును పోలి నడుచుకునేటువంటి సంఘం. పౌలు గారు, నేను యేసుక్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనడి అని చెప్పినట్లుగా ఇక్కడ ఈ సంఘము నికోలాయితుల క్రియలను ద్వేషించడంలో యేసుక్రీస్తును అనుసరించినటువంటి సంఘముగా మనము చూస్తూ ఉంటున్నాము. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఇక్కడ 7వ వచనంలో చెవి గలవాడు, ఆత్మ సంబంధమైనటువంటి చెవి గలవాడు.
ఆత్మ అనగా పరిశుద్ధాత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇక్కడ ఒక వాగ్దానాన్ని ఈ సంఘానికి యేసుక్రీస్తు వారు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఈ వాగ్దానం? జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములో భుజింపనిత్తును. జయించువానికి. ఏమి జయించువానికి? జయించువానికి అంటే ఏం జయించువానికి? యేసుక్రీస్తు వారు అన్నారు, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఏ విశ్వాసి అయితే లోకాన్ని జయిస్తాడో, అంటే ఈ సంఘములోని విశ్వాసులు లోకాన్ని జయిస్తే వీరికి వాగ్దానం ఉంది. లోకము అనగా లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి ఈ సంఘస్థులు శరీరాశని, నేత్రాశని, జీవపు డంబాన్ని జయిస్తే వీరికి వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానం? దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములని భుజింపనిస్తాడు. అలాగే జయించడం అనగా పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము ఆ చివరి వచనాలలో ఏమని రాశాడు మనం చదువుకుందాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేనిని జయించాలట? కీడును జయించాలి. దేని చేత? మేలు చేత. కాబట్టి ఈ సంఘము మేలు చేత కీడును జయించినట్లయితే వీరు వాగ్దానాన్ని పొందుకుంటారు. అదే విధంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యేసుక్రీస్తు వారు దుష్టుడైనటువంటి అపవాదిని దేవుని వాక్యము చేత జయించాడు. కనుక రక్షకుడైన యేసుక్రీస్తులాగా సంఘస్థులు ఎప్పుడైతే దుష్టుడైన అపవాదిని జయిస్తారో వారికి వాగ్దానం. అదేవిధంగా ఇదే పత్రిక 4వ అధ్యాయం, ఇదే పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు అనగా పరిశుద్ధాత్ముడు లోకములో ఉన్నవాని కంటే అనగా అపవాది కంటే గొప్పవాడు గనుక మీరు వారిని అనగా అబద్ధ ప్రవక్తలను, పై వచనాలను మనం చదువుకుంటే అబద్ధ ప్రవక్తలు అని మనకు అర్థమవుతుంది. మీరు అబద్ధ ప్రవక్తలను జయించి ఉన్నారు. ఈ యొక్క సంఘం ఎప్పుడైతే అబద్ధ ప్రవక్తలను జయిస్తుందో అప్పుడు వారు వాగ్దానాన్ని అనుభవిస్తారు. ఏమిటి ఆ వాగ్దానము? దేవుని పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజించే వాగ్దానము. కాబట్టి ఈ యొక్క సంఘం యొక్క లక్షణాలని మనము ఈ ఉదయకాలపు వేళ చూసాము. ఏమిటి ఈ లక్షణాలు? ఈ సంఘము కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనగా, క్రియలతో కూడిన విశ్వాసము కలిగినటువంటి సంఘము, అలాగే ప్రయాసతో కూడిన ప్రేమను కలిగినటువంటి సంఘము, ఓర్పుతో కూడిన నిరీక్షణ కలిగినటువంటి సంఘము. ఇవి ప్రాముఖ్యముగా ఈ సంఘం యొక్క లక్షణాలు అయి ఉంటున్నాయి. ఈ ఉదయకాలపు వేళ ఈ యొక్క సంఘము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి పాఠములు ఏమిటి అనగా, మనము మన విశ్వాసాన్ని పరీక్షించుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ సంఘం క్రియలతో కూడిన విశ్వాసము కలిగినటువంటి సంఘం. మరి మనం ఈ హొంగసంద్రలోని సంఘమైనటువంటి మనం
మన యొక్క విశ్వాసం క్రియలతో కూడిన విశ్వాసము కలిగినటువంటి వారమేనా? వింటున్నామా? వంగసంద్రలోని సంఘమైనటువంటి మనము క్రియలతో కూడిన విశ్వాసము కలిగిన వారమేనా? మన విశ్వాసము క్రియలతో కూడినదేనా? మన విశ్వాసము మన అనుదిన జీవితములో మనము చేసే క్రియల ద్వారా ప్రత్యక్షపరచబడుతూ ఉందా? మన విశ్వాసము వెల్లడవుతూ ఉందా? తెస్సలోనికయుల విశ్వాసము వారు ప్రకటించిన సువార్త ద్వారా వెల్లడి అయినట్లుగా మనము తెస్సలోనీలకు రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తాము. గత ఆదివారం కూడా నేను జ్ఞాపకం చేశాను. గత ఆదివారము అబ్రహాము యొక్క విశ్వాసము, అతడు తన కుమారుణ్ణి బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళడం ద్వారా ప్రత్యక్షపరచబడింది అని జ్ఞాపకం చేసుకున్నాం. రాహాబు యొక్క విశ్వాసం యెహోషువ పంపిన వేగుల వారిని దాచిపెట్టడము ద్వారా కనపరచబడింది అని మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఈరోజు బాప్తిసం పొందినటువంటి మన విశ్వాసం మన అనుదిన జీవిత క్రియల ద్వారా ప్రత్యక్షపరచబడుతూ ఉందా? కనపరచబడుతూ ఉందా? తెలియపరచబడుతూ ఉందా? మనలను మనం పరీక్షించుకుందాము. ఇంకా బాప్తిసం పొందినటువంటి వారు మీరు మీ హృదయములో నిజముగా విశ్వసించి ఉన్నట్లయితే ఆ విశ్వాసం క్రియ ద్వారా కనపరచబడాలి. రెండవసారి బాప్తిసం తీసుకునే వారు కూడా మొదటిసారి వాక్యానుసారంగా బాప్తిసము తీసుకొని వారు మీరు వాక్యము విన్నారు. వాక్యము వినిన తర్వాత మీకు ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మీ హృదయములో నిజముగా విశ్వాసం కలిగినట్లయితే మీరు ఆ విశ్వాసాన్ని రెండవసారి క్రమమైన బాప్తిస్మం తీసుకోవడము ద్వారా మీకుగా మీరు తెలియజేయవలసినటువంటి వారై ఉంటున్నారు. మంత్రి గారు రథం మీద వెళ్తా ఉన్నాడు. సేవకుడు కూడా రథం మీద వెళ్తా ఉన్నాడు. నీళ్లు కనిపించినప్పుడు ఫిలిప్పు చెప్పలేదు, మంత్రి నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నేను నీకు బాప్తిసం ఇస్తానని. ఎవరు అడిగారు? మంత్రి అడిగారు. మంత్రే సేవకుడైన ఫిలిప్పును అడిగాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకము ఏమిటి అని. బాప్తిసం గురించి కొన్ని నెలలుగా చెప్పాను. ఆ వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ లో ఉన్నాయి కనుక ఆ కొన్ని నెలలుగా బాప్తిసం గురించి మీరు వింటా ఉన్నారు. మీ హృదయములో విశ్వాసం కలిగినట్లయితే, మీ మనస్సు మారినట్లయితే, యేసును ప్రభువని నోటితో మీరు ఒప్పుకున్నట్లయితే, మీలో కార్యము జరిగినట్లయితే మీరు ఆ విశ్వాసాన్ని ఆ క్రియల ద్వారా కనపరచవలసినటువంటి వారై ఉన్నారు. రెండవది, ఈ సంఘం ఓర్పుతో కూడిన నిరీక్షణ కలిగిన సంఘం. మరి మనకు కూడా దేవుడు నిరీక్షణని ఇచ్చాడు. ఆ సంఘానికి మాత్రమే కాదు నిరీక్షణ, మనకు కూడా నిరీక్షణ. వారికి ఏ విధంగా సహనము కలిగి ఉండేటట్లుగా చేసిందో మనకున్న నిరీక్షణ మనకు సహనాన్ని ఇవ్వాలి. మనకున్న నిరీక్షణ మనము యేసు నామము కొరకు భారము భరించేటట్లుగా, భారం భరించడంలో అలసిపోకుండా నిరంతరం భారం భరించేటట్లుగా మనం కూడా సహనం కలిగి ఉండాలి.
దేవుని కొరకు ప్రజలు మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు, హింసిస్తూ ఉన్నప్పుడు, దూషిస్తూ ఉన్నప్పుడు, మన గురించి చెడ్డ మాటలెల్లా పలుకుతూ ఉన్నప్పుడు, ఉదాహరణకి ప్రవీణ్ పగడాల గారి గురించిన ఒక నింద ఏంటి? మద్యము తాగి చనిపోయాడు అనేది ఒక నింద. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నా నామము నిమిత్తము జనుల్ని మిమ్మను నిందిస్తారు. దానిని ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. గవర్నమెంట్ ఎస్పీ గారు పబ్లిక్ గా మీడియాకి చెప్పినటువంటి విడుదల చేసిన రిపోర్ట్ ఏమిటి అంటే, ప్రవీణ్ పగడాల గారు మద్యము త్రాగి చనిపోయాడు. ఇది నింద. అయితే అలాగే యేసు నామము నిమిత్తము నిందించబడుతూ ఉన్నప్పుడు, హింసించబడుతూ ఉన్నప్పుడు, హింసించబడతాం మనం, ద్వేషించబడతాం మనం, అబద్ధంగా మన గురించి చెడ్డ మాటలెల్లా పలకబడతాయి. అప్పుడు మనము సహనము కలిగినటువంటి వారంగా, సహించుకునే వారముగా మనము కలిగి ఉన్న ఆ నిరీక్షణ మనకు సహాయము చేస్తుంది. కాబట్టి మనము ఓర్పుతో కూడిన నిరీక్షణ కలిగిన వారమా మనల్ని మనం పరీక్షించుకున్నాం. మూడవది, ప్రయాసతో కూడిన ప్రేమను కలిగిన సంఘం. దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మనం ప్రేమ కలిగి ప్రయాసపడుతున్నామా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నామా? ఒక యాకోబు రాహేలు కోసం సంవత్సరాలు సేవ చేసినట్లుగా మనము దేవుని కొరకు, దేవుని సేవ చేయడంలో ప్రయాసపడుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎఫెసీ సంఘం మొదటి ప్రేమను విడిచిపెట్టింది. మొదటి దినాలలో ఆ మొదటి ప్రేమతో ప్రయాసపడింది, కానీ ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టింది. ఇక్కడికి వచ్చినటువంటి మనలో మొదటి ప్రేమను మనం విడిచిపెట్టామా? మొదట చేస్తున్నటువంటి పనులను మనం ఇప్పుడు చేయడం లేదా? మొదట ప్రయాసపడుతున్నట్లుగా మనం పడకుండా మన మొదటి ప్రేమను మనం విడిచిపెట్టామా? మొదటి దినాలలో ఉన్నటువంటి ఆసక్తి, మొదటి దినాలలో 10 గంటలకు ముందే సంఘముగా కూడుకునే ఆ యొక్క జీవితం, మొదటి దినాలలో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం వదిలిపెట్టామా? దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనల్ని మనం పరీక్షించుకుందాం. మొదటి ప్రేమను విడిచిన సంఘానికి మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు. దేవుడు మనకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం మన మనసును మార్చుకుందాం. మొదటి ప్రేమను మనం తిరిగి పొందుకుందాం. మొదటి క్రియలను మనం తిరిగి చేద్దాం. సంఘంగా కూడుకోవడంలో ఆసక్తి, సంఘములోని పనులు చేయడంలో ఆసక్తి, దేవుని కొరకు ప్రయాసపడడంలో మన మనస్సును మార్చుకుందాం. దేవుని ద్వారా హెచ్చరిక పొందుకున్నటువంటి సంఘం. దేవుడు ఈ ఉదయకాలపు వేళ కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆ హెచ్చరికని మనం జాగ్రత్తగా తీసుకుందాం. ఆ హెచ్చరిక ద్వారా మన జీవితాన్ని మనం మార్చుకుందాం. ఈ సంఘం యేసుక్రీస్తు ఏవైతే ద్వేషించాడో వాటిని ద్వేషించినటువంటి సంఘం. కాబట్టి మనం కూడా దేవుడు ఏవైతే ద్వేషిస్తాడో మనం కూడా వాటిని ద్వేషించాలి. యేసుక్రీస్తు వారు ఏవైతే ద్వేషిస్తారని బైబిల్ మనకు చెబుతుందో వాటిని మనం కూడా ద్వేషించవలసినటువంటి వారమై ఉన్నాం. చివరిగా జయించు వానికి వాగ్దానం చేయబడింది ఈ సంఘానికి. కాబట్టి మనం కూడా శరీరాశను,
నేత్రాశను, జీవబుడంబాన్ని జయించవలసినటువంటి వారమై ఉన్నాం. కీడును మేలు చేత జయించవలసినటువంటి వారమై ఉన్నాం. అపవాదిని మన రక్షకుడైన యేసుక్రీస్తు వలె, ఒక యోసేపు వలె, ఒక యోబు వలె మనం కూడా జయించవలసినటువంటి వారమై ఉన్నాం. అబద్ధ ప్రవక్తలని మనం కూడా ఈ సంఘములాగా పరీక్షించి వీరి అబద్ధ ప్రవక్తలని కనుగొనిన వారముగా మనము కూడా ఉండవలసినటువంటి, కనుగొని అబద్ధ ప్రవక్తలను జయించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ విధంగా మనము జయించినప్పుడు ఎఫెసీ సంఘానికి మాత్రమే కాదు వాగ్దానం, మనకు కూడా వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానం? దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపడము అనేదే వాగ్దానం. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ ఈ సమయంలో ఎఫెసీ సంఘము ద్వారా దేవుడు మనతో మాట్లాడింది మనం విని విడిచిపెట్టడానికి కాదు, నేను చెప్పి పాటించకుండా ఉండడానికి కాదు. మీరు వినే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చింది, మీరు కూడా మీ జీవితాలను పరీక్షించుకోవాలి అని, పరీక్షించుకొని మీరు కూడా మీ జీవితాలను మార్చుకోవాలి అని. నేను కూడా వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చింది. చెప్పిన తర్వాత నేను నన్ను గురించి, నా బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండడానికి. కాబట్టి మనమందరము కూడా ఈ ఎఫెసీ సంఘము ద్వారా మనం ఏమైతే మన జీవితంలో మార్పులు చేసుకోవాలో ఆ మార్పులను చేసుకున్నాం. ఆ విధంగా చేసుకోవడానికి దేవుడు మనకు సహాయమును చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను తండ్రి, ఇంతవరకు నాయన మీరు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. ముందున్న కార్యక్రమాన్ని కూడా నాయన పరిశుద్ధాత్ముడి ద్వారా మీరు నడిపించమని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.